శ్రీకాకుళం జిల్లాలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని నెలల కాలంలోనే 5 దేవాలయాల్లో గుర్తు తెలియని దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసేశారు. తాజాగా సిగడాం మండలం డిఆర్ వలస గ్రామంలోని దేవాలయంపై దాడికి పాల్పడ్డారు. గ్రామంలోని శనీశ్వరుని ఆలయంలో ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అయితే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జరుగుతున్న వరుస దాడులను నివారించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, గత కొద్ది నెలలుగా ఇటువంటి సిచ్యువేషన్స్ అక్కడ టెంపుల్స్ లో చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అసలు పోలీసులు ఏమంటున్నారు? ఏమైనా సీసీ కెమెరా ఫుటేజెస్ లో అక్కడ నిందితులు విజువల్స్ ఏమైనా రికార్డ్ అయ్యాయా? అసలు అప్డేట్స్ ఏంటి? సరదాగా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలం డిఆర్ వలస గ్రామంలో శనీశ్వర ఆలయం పైన దాడి జరిగింది. అందులో విగ్రహాలు కూడా తీవ్రంగా ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. దీంతో పోలీసులు వచ్చి అక్కడ ఆ క్రైమ్ సీన్ ని మొత్తం పరిశీలించారు. పరిశీలించిన తర్వాత కొన్ని ఆధారాలను కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఆ సేకరించిన తర్వాత ఈ హిందూ సంఘాలు ఎవరైతే ఉన్నారో, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు నిందితుల్ని పట్టుకుంటారా లేదు, ఎందుకంటే వరుసగా ఈ ఏడాది ఉగాది దగ్గర నుంచి ఇంచుమించుగా 6-7 ఘటనలు ఇటువంటివి జరిగాయి. కానీ జిల్లా మొత్తం మీద 6-7 ఘటనలు జరిగాయి. ఈ 6-7 ఘటనల్లో కూడా ఒక్కరిని కూడా ఇంతవరకు పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా సరే మీరు కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అని చెప్పి స్థానికులు నిలదీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే పోలీసులు మాత్రం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇది కమ్యూనల్ వైలెన్స్ కి దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆదేశపడిపోయి పోలీసులు కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మాకు 2 రోజులు సమయం కావాలని చెప్పి పోలీసులు చెప్పారు. 2 రోజులు సమయం తీసుకున్న తర్వాత మేము దీనిపైన ఒక క్లారిటీకి వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.